థ్రిల్లర్ సినిమా ఇంతవరకు చూడలేదు. చాలా చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఎక్కడ కూడా అసలు లొకేషన్స్ కానీ, కెమెరా కానీ మొత్తం ఎటు చూసినా కూడా ఒక కొత్తగా థ్రిల్లర్‌గా మళ్ళీ ఒళ్ళంతా గడబొడిసినట్టు చాలా బాగుంది. సూపర్! సూపర్! సింపుల్‌గా ఒక మ్యాటర్‌లో చెప్పాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను నేను. పార్ట్ 2 ఉందేమో అనుకుంటున్నా. ఉంది. దానికోసం వెయిటింగ్ చేస్తున్నా. చాలా చాలా బాగుందండి. సో ఈ డే కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అండ్ ఒక ప్యాక్డ్ థియేటర్‌లో ఆడియన్స్‌తో చూడడం చాలా చాలా బాగుంది. సో మార్చ్ 1 థియేటర్స్‌లో మేము ముందుకు వచ్చాము అండ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ, థియేటర్కి వస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ లైక్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ రియల్లీ హ్యాపీ. Obviously we expected a good crowd, we expected that we made a good film, but expectation తో ఇంకా crowd వచ్చింది and ఇంకా మంచి రివ్యూస్ వచ్చింది. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ప్లీజ్ వెళ్ళండి, చూడండి. ఇట్ రిలీజ్ టుడే. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఆశయ బలం ఉన్న వ్యక్తులు లేట్ అయినా సరే అనుకున్నది సాధిస్తారు. ఎట్ ఏ టైం వారి ద్వారా ఏదో ఒకటి సొసైటీకి తెలుస్తుంది ఒక రిజల్ట్. అదేవిధంగా చరిత్ర జరిగినప్పుడు, చరిత్ర సృష్టించినప్పుడు మనం చూడకపోవచ్చు, కానీ చరిత్రలో జరిగిన ఏదో ఒకటి ఎవరో ఒకరు అంటే మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు, ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకుని ఆ మూలాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఉంటారు. కాబట్టి మన కళ్ళ ముందు మూలాల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఇంకా మన సొసైటీలో ఉన్నారు అన్న విషయం కూడా మంచిగా క్లియర్గా చాలా చూపించారు. ఎందుకంటే అదొక వ్యసనంగా ఉండిపోతారు ఏది సాధించకున్నా వాళ్ళ తాతల కాలం నుంచి, తరాల నుంచి వస్తున్న ఆలోచనలు. కాబట్టి మంచిగా చూపించారు డైరెక్టర్ పురుషోత్తం రాజు గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ కూడా ఇచ్చారు అండ్ ఎట్ ఏ టైం హీరో గారు అండ్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా చూడండి, బాగుంటుంది మూవీ. థ్యాంక్ యూ. భూతద్దం భాస్కర్ నారాయణ. అఫ్ కోర్స్ వి ఆల్వేస్ దీని గురించి నాకు ముందు స్క్రిప్ట్ మొదటి నుంచి తెలుసు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఓ స్క్రిప్ట్ని మనకు చెప్పినప్పుడు దర్శకుడు ఎలా చెప్పాడో అలా తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా దాన్ని మనం విన్నప్పటి నుంచి స్క్రీన్ మీద టర్న్అవుట్ అయ్యేసరికి చాలా చేంజెస్ ఉంటాయి. ఇది చాలా పాజిటివ్గా మారి చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు అతను. చివరి దాకా గ్రిప్పింగ్గా ఉంది. ఎక్కడ కూడా చివరి నిమిషంలో విలన్ రివీల్ అయ్యేదాకా కూడా మనం ఇతను అయి ఉంటాడని ఎవరు గెస్ చేయలేరు. బాగా తీశాడు. ఫస్ట్ టైమర్గా అయినా కూడా ఈ డిడ్ ఏ గుడ్ జాబ్. ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఫస్ట్ టైమర్స్ అయి ఉండి ఒక మంచి సినిమా తీశారు. వీళ్ళకి సోఫార్ రెస్పాన్స్ బాగుంది. ఐఎమ్ షూర్ దిస్ విల్ రీచ్ మచ్ హయ్యర్ అండ్ థ్యాంక్స్ మీడియా అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిలిం. సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట ఇదంతా. ఇలాంటి స్టోరీ అసలు ఎవరి వరకు తీయలేరు కూడా అని నాకు అలా అనిపించింది. హీరో నా క్యారెక్టరైజేషన్ అన్న నిజంగా అంటే అప్పుడెప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ యాత్రే అలాంటి డిటెక్టివ్ మూవీస్ చాలా ఎన్నెన్నో చూసాము, కానీ అదంతా కాదు. ఈ సినిమాలో డిటెక్టివ్ ఉంటారు, కానీ ఒక విచిత్రమైన డిటెక్టివ్ అనమాట, అందరికీ నచ్చే డిటెక్టివ్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చనిపోతారు అన్న, ఒక్కొక్కరు ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఎవరు చనిపోతారు, అసలు ఎందుకు అదంతా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం అలా డిటెక్టివ్ చేస్తూనే ఉంటారు అన్న. ఇంకోటి అలా ఒక్కొక్కటి వెతుకుతున్నా కాస్త ఇంకొకటి దూరం అయిపోతూ ఉంటుంది అనమాట. సో స్టోరీ కాన్సెప్ట్ కానీ అది కానీ అన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసినాం అన్న. అంటే అన్నది ముందు సినిమా మనోజ్ చరిత్ర, అది కూడా చూశాను. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా చేంజ్ వచ్చింది అన్న. మీలో మొత్తం యాక్టింగ్ అయితే తిరిగా తీసేశారు. మ్యామ్ యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్. అంటే నిజంగా మ్యామ్ కూడా ఒక సపోర్టివ్ రోల్గా హీరోయిన్గా చాలా అంటే చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న చిన్న చిన్న జోక్స్ కానీ అవి కానీ చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో ఓవరాల్గా చెప్తున్నా కదా, ఈ సినిమా అనేది నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మంచిగా అసలు ఎలా ఎందుకు చనిపోతారు అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా తీశారు కాబట్టి డైరెక్టర్ గారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి, పక్కా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. లాస్ట్ ఒకటి చెప్తాను నేను, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ అండి. బ్రదర్ భూతోదం భాస్కర్ నారాయణ సినిమా మూవీ చూసిన చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఇష్టపడే ఏమంటారు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా 100% సాటిస్ఫై అవుతారు. ఏజెంట్ ఆత్రేయ ఎట్లయితే మాకు బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దానికన్నా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అంత సస్పెన్స్ ఉన్నది దీనిలో. ఒక అది సీన్కి అసలు అచ్చోవర్ చేస్తారు ఏమంటారు, అంత కూడా ఓవర్ అని చెప్పేసి మన హీరో గారు చేసే యాక్టింగ్ మాత్రం అసలు నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న. ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిము, మంచి మన క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే, సినిమాటోగ్రఫీ అనే పురుషోత్తం గారి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మంచి ఫిలిము ఏమంటారు ఇంత చిన్న సబ్జెక్ట్లో చేయడం, బడ్జెట్లో చేయడం చాలా మంచి అనిపించింది నాకు. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్
మూడు ప్లస్ అయినా హీరో గారు మా పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ 20 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇక వేరే లెవెల్ ఉంటుంది మూవీ. కంపల్సరీ థియేటర్ వాచబుల్ మూవీ అన్న. అసలు ఓటీటీకి వచ్చి టీవీలో చూద్దామని అనుకోకండి, ఫస్ట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ పొందండి. థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు మూవీని. కొన్ని ఉంటాయి మూవీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందుతూనే ఎంజాయ్ చేస్తారు. అలా ఆ జానర్లో వచ్చే ఫిలిం ఇది మన భాస్కర్ నారాయణ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ వాచ్ చేయండి. కంపల్సరీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనే భూతద్దం భాస్కర్ నారాయణ అన్న, నారాయణ అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. చూస్తున్నంతసేపు ఆ ఎలిమెంట్స్, ఇప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, సస్పెన్స్ కానీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి అన్న. అంటే ఫస్ట్ మనం ఒక్కసారి స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు వేరే విజువల్ వండర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకు. అంటే ఆ రేంజ్లో తీశారు మూవీ మాత్రం. డైరెక్టర్ గారు మీరు మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు మూవీ కాబట్టి. అండ్ మూవీ మొత్తం చాలా డిఫరెంట్ అన్న. ఇలాంటి కంటెంట్ మన వాళ్ళు ట్రై చేయాలంటే గట్స్ ఉండాలి. అది మన శివన్న చేసి చూపించిండు. అండ్ మను చరిత్ర చూసింటారన్న మీరు శివన్నది. సో దానికి దీనికి కంప్లీట్ డిఫరెన్స్ ఉందన్న. యాక్టింగ్లో తాను చాలా అంటే చాలా మెరుగుపరుచుకున్నాడని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ అన్న అందాల ముద్దుగుమ్మ లాగా ఉంది. అంటే చాలా క్యూట్గా, అంటే చాలా బాగా చేసిందన్న. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, వాళ్ళిద్దరు ఉన్నంతసేపు మనకు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఆ డిటెక్టివ్ వేలో హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. అంటే మూఢనమ్మకాలు వాటి వీటి నుంచి చాలా అంటే చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా అండ్ చాలా బాగా తీశారన్న. సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. ఈ లిప్ లాక్లు అవి ఇవి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు. మంచి కంటెంట్, మంచి క్లీన్ హిట్ కావాలంటే ఇలాంటి సినిమాకి వచ్చేయండి. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తాయి అన్న. ఇప్పుడే చూశాను భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా. అయితే చాలా ఇంటెన్సిటీగా, క్యూరియాసిటీతో చూశాను ఇప్పుడు దాకా. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా కొత్తగా ఉంది స్టోరీ. అయితే ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు ఇలాంటి పాయింట్ని. అయితే అసలు ఆ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది అసలు ఇంటర్వెల్లో రివీల్ అయింది. ఇంటర్వెల్ కానించి క్లూ దొరుకుతున్నా ఆ క్లూ అనే వాళ్ళు చనిపోతున్నారు. అసలు హీరో గారి యాక్టింగ్ అయితే, ఆ చేజ్ చేసిన విధానం అయితే, ఆ డిటెక్ట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. శివన్న నీకు మంచి కెరీర్ ఉంది. చాలా మంచి పర్ఫార్మెన్స్తో, మంచి కథతో వచ్చావు అనమాట. చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. సో ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు దీనికోసమా చేస్తున్నది. ఆ బకాసురుణ్ణి, శివుణ్ణి అందరినీ కలిపి ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట. ఆ స్టోరీ రివీల్ చేసిన విధానం అయితే అందరికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. లాస్ట్ 20 మినిట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేశారు. ప్రతి ఒక్కళ్ళు ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్ సినిమా ఎవరైనా చూడాలనుకుంటే ఇదైతే చూడండి. చాలా అందరికీ నచ్చిద్ది అనమాట. ఒక మంచి కథ. ఇప్పుడైతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. రెండో ప్రాబ్లంతో మళ్ళా భూతద్దం భాస్కర్ నారాయణ పార్ట్ 2 వస్తుంది. దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు పైసా వసూలు సినిమా ఏదైనా ఉందంటే భూతద్దం భాస్కర్ నారాయణ. సో అందరికీ కనెక్ట్ అయింది. ప్రతి పెట్టిన పైసాకి వాచబుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగుంది. అసలు పురుషోత్తం అన్న డైరెక్షన్ మామూలు లేదు. అసలు కొత్త కాన్సెప్ట్ చూపించిండు. రిషి రియల్ కూడా మామూలు చేయలేదు. ఫుల్ సెలబ్రేషన్లో ఉన్నారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మామూలుగా అల్టిమేట్ భయ్య. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. అస్సలు మిస్ అవ్వద్దు. భూతద్దం భాస్కర్ నారాయణ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజు రిలీజ్ అయ్యిందంటే ఇస్ ద బెస్ట్ సినిమా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. భూతద్దం భాస్కర్ నారాయణ వచ్చేసాడు, నన్ను సేవ్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్కి ఎప్పుడు సొల్యూషన్? ఆ సొల్యూషన్ తెలుసుకోవాలంటే భూతద్దం భాస్కర్ నారాయణ ఇన్ థియేటర్స్ వచ్చి చూడండి టుడే ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మీరైతే వచ్చి చూడండి.